ఎందుకంటే వాళ్ళ వెస్టెడ్ ఇంట్రెస్ట్లు ఉంటాయి. వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ల్యాండ్ గ్రాబర్స్, ల్యాండ్ మాఫియా ఇటువంటి వాళ్ళే దీన్ని వ్యతిరేకిస్తారు. ఇది యాక్చువల్గా ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద కంట్రీ ఇది. సో వేరే రాష్ట్రాలన్నీ కూడా మన ఇది ఈ మోడల్ని వాళ్ళు కూడా ఫాలో అవ్వాలని చెప్పి అందరూ ట్రై చేస్తున్నప్పుడు ఇది ఎందుకంటే మనకు ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్స్ ని, పార్కుల్ని, చెరువుల్ని కాపాడుకోవడానికి ఇది ఒక ఎన్ఫోర్స్మెంట్ వ్యవస్థ లాగా పనిచేస్తుంది. సో ఇది ఒక మంచి ఉద్దేశంతో దీనికి కావాల్సినటువంటి అన్ని పవర్స్ కూడా ఇచ్చారు. సో ఇటువంటి వాటి వల్ల అంటే మనం ఏం చేద్దాం అంటే అర్థం ఏంటి, ల్యాండ్ని కబ్జా కానిద్దామా, వదిలేద్దామా, చెరువులన్నీ ఆక్రమిద్దామా, పార్కులు పోనిద్దామా, గవర్నమెంట్ ల్యాండ్ అంతా కూడా ఎవడో కబ్జా చేస్తుంటే మనం చూద్దాం చూద్దామా? కాదు కదా. సో ఇదంతా అందరికి సంబంధించిన భూములు, అందరికి సంబంధించిన ఆస్తులు, ఉమ్మడి ఆస్తులు, కమ్యూనిటీ అసెట్స్. ఈ కమ్యూనిటీ అసెట్స్ ని కాపాడటానికి హైడ్రా అనేది ఉన్నది. అండ్ దీనికి అందరూ కూడా ప్రజల నుంచి కూడా వస్తున్నది. చాలా మంది కూడా ఎడ్యుకేటెడ్, ఎస్పెషల్లీ అసోసియేషన్స్ వీళ్ళందరూ కూడా చాలా మంది ముందుకు వస్తున్నారు. సో కొంతమంది ఎవరైతే మిస్గైడెడ్ ఉన్నారో వాళ్ళు కూడా త్వరలో వాళ్ళు కూడా మెల్లిగా నిజం నింపాదిగా తెలుస్తుంది అనమాట. సో మెల్లిగా వెళ్ళే కొద్దీ కూడా వాళ్ళందరికీ కూడా అర్థమవుతుంది ఇది ఎక్కడ కూడా పేదల మీద పోయేటటువంటి వ్యవస్థ కాదు, సామాన్యుల్ని ఇబ్బంది పెట్టేటటువంటి వ్యవస్థ కానే కాదు. ఏది మనకి గతంలో చేసినటువంటి స్టడీస్ ద్వారా అండ్ ప్లస్ మనకి మెయిన్ గా శాటిలైట్ ఇమేజెస్ ద్వారా కానీ లేకపోతే టోపో షీట్స్ ద్వారా కానీ కూడా గుర్తించడానికి ప్రయత్నం చేస్తున్నాం అనమాట. అండ్ దీంతో పాటు చూస్తే కనుక ఇప్పటికి దాదాపు 5,000-8,000 కంప్లైంట్స్ దాకా మాకు రావటం జరిగింది. వీటిలో చాలా వరకు కూడా మనకి ఇది ఎంక్రోచ్మెంట్స్ ఇన్ ఇది FTL గురించి కానీ లేకపోతే అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ మీద కూడా వస్తున్నాయి. సో అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ మీద కూడా హైడ్రాకి ఇప్పుడు అదర్ దెన్ GHMC అంటే అవుట్ సైడ్ GHMC చుట్టూ ఉన్న 27 మున్సిపాలిటీస్ లో కూడా అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ మీద కూడా యాక్ట్ చేసేటటువంటి అధికారం మున్సిపాలిటీస్ యాక్ట్ ద్వారా మాకు సంక్రమించడం కూడా జరిగింది అనేది కూడా మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాం. సో దాంట్లో కూడా మాకు ప్రధానంగా అసోసియేషన్స్ ఎవరైనా కంప్లైంట్ చేస్తే అంటే అక్కడ ఎందుకంటే చాలా చోట్ల వచ్చాయి ఇది. సో మీరు అనవచ్చు ఎక్కడ మనం డిస్క్రిమినేట్ చేస్తామనే దానికి పబ్లిక్ నుంచి వచ్చేటువంటి కంప్లైంట్స్ కి ప్రాధాన్యత ఇచ్చేసి సపోజ్ ఆ ఏరియాలో వాళ్ళకి పెద్ద ఎత్తున కూడా దానివల్ల ట్రాఫిక్ సమస్య లేకపోతే అక్కడ వాళ్ళకి అందరికీ ఆ కాలనీ వాసులందరికీ కూడా ఇబ్బందికరంగా ఉంటే గనక వారు ఇచ్చే కంప్లైంట్స్ కి ప్రాధాన్యత ఇస్తూ చేస్తాం. అంటే ఒక సమూహంగా ఒక అసోసియేషన్ నుంచో RWAs ఉంటారు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి వచ్చిన కంప్లైంట్స్ వాటికి ప్రాధాన్యత ఇవ్వడం కూడా జరుగుతుంది. అండ్ అట్లానే మనము సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతూ కూడా మనము వీటిని ఇప్పుడు ఎంక్రోచ్మెంట్స్ కూడా గుర్తించడానికి చేస్తున్నాము. ఆ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మనకి ఇప్పుడు ఒక బేస్ ఇయర్ ని తీసుకుని అప్పుడు ఎలా ఉన్నది అండ్ దాని నుంచి మనకి జూలై 19th నాటికి ఎలా ఉన్నాయి ఎంక్రోచ్మెంట్స్ అండ్ ఆ తర్వాత ఏదైనా యాడ్ అయినా కానీ కూడా మనకి శాటిలైట్ ఇమేజెస్ ద్వారా లేకపోతే మనకి వీటి ద్వారా ఈజీగా గుర్తించవచ్చు. సో దానికి కూడా మనకి శాటిలైట్ కంపెనీస్ తోటి అండ్ అట్లానే రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీస్ తోటి కూడా మా చర్చలు జరిగినాయి. దాంట్లో కూడా వాళ్ళందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందించడానికి కూడా ముందుకు వస్తున్నారు. అండ్ ఇదే కాకుండా ఈ డెబ్రీ డంపింగ్ ఉంటుంది. పెద్ద సమస్య ఏంటంటే చాలా మంది కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత తీసుకెళ్లి చెరువుల్లో పడేయటం, రోడ్లు పక్కన చేస్తున్నారు. సో దీనికి కూడా ల్యాండ్ ఫిల్లింగ్ సైట్స్ కూడా ఎక్కడెక్కడైతే కనుక మనకి ఫిల్ చేయడానికి కొంత అంటే హాలో ప్లేసెస్ కొంత ఎక్కడైతే కాస్త మనకి క్రేటర్ లెక్క ఉంటాయి అక్కడ మనం ఫిల్ చేయడానికి కూడా అటువంటి ప్లేసెస్ ను కూడా గుర్తించి ఆ ఏరియాలో డంప్ చేయడానికి కూడా ఒక ప్రయత్నం చేయడానికి కూడా మా వైపు నుంచి కూడా జరుగుతున్నది. అండ్ ఇతర పార్క్స్, గవర్నమెంట్ ల్యాండ్స్ వీటికి సంబంధించి కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతూ జియో ఫెన్సింగ్ చేయడానికి ఈ సంవత్సరంలో 2025లో మా వైపు నుంచి పూర్తి చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. అండ్ లేక్స్ రిజ్యూనేషన్ మీద కూడా చాలా వరకు అంటే హైడ్రా అనేది కేవలం ఇది దాన్ని ఒక రాంగ్ దీనిగా తీసుకెళ్లి ఓన్లీ ఇది డెమాలిషన్స్ కోసం అనేటటువంటి ఒక మిస్కాన్సెప్షన్ అనేది ఒక ప్రజల్లో ఒక రకమైనటువంటి చెడు అభిప్రాయాన్ని క్రియేట్ చేయడానికి కొంతమంది చేస్తున్నటువంటి దాన్ని మేము హైడ్రా తరపు నుంచి ఖండిస్తూ మేము ఇప్పుడు హైడ్రా అనేది త్వరలో మీరు చూస్తారు చెరువుల పునరుద్ధరణలో కూడా భాగస్వాములు అవుతున్నాము. సో దాదాపు 12 చెరువులు కూడా అవి తీసుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించిన ప్రపోజల్స్ కూడా గవర్నమెంట్ కి ఇవ్వడం జరిగింది. సో ముఖ్యమంత్రి గారి ఆదేశాలు రాగానే దాన్ని బట్టి మేము ఫర్దర్ గా ముందుకి ఈ చెరువుల పునరుద్ధరణ తీసుకోవడానికి కూడా మా వైపు నుంచి పూర్తిగా మేము దానికి కావాల్సినటువంటి DPRలు కూడా అన్ని కూడా రెడీ చేసుకుంటున్నాం అన్నమాట జరిగింది. నా హైడ్రా అచీవ్మెంట్స్ లో మీరు చూస్తే కనుక దాదాపు ఇప్పటికీ 200 acres ఆఫ్ ల్యాండ్ ని రీక్లెయిమ్ చేయడం కూడా జరిగింది. సో దీంట్లో 8 పార్కులు ఉన్నాయి, దాదాపు 12 చెరువులు ఉన్నాయి అండ్ 4 గవర్నమెంట్ ల్యాండ్ పార్సిల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పటిదాకా చేయడం జరిగింది. అండ్ మీరు చూస్తే కనుక హైడ్రా FTL డిటర్మినేషన్, FTL అండ్ బఫర్ జోన్స్ ఇది ప్రజల్లో ఒక అవేర్నెస్ కల్పించడంలో
డెఫినెట్ గా మేము చాలా వరకు సఫలీకృతులు అయ్యారని చెప్పేసి నేను భావిస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు దాదాపుగా ప్రతి వాళ్ళకి కూడా బఫర్ జోన్ అండ్ ఒక FTL అంటే ఏంటి అనేటటువంటిది సగటు మనుషులు కూడా వీళ్ళకి ఇప్పుడు అందరికి కూడా దీని గురించి అవగాహన ఉన్నది. అండ్ ఇంతేకాకుండా త్వరలో ఒక హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి దిశగా కూడా అడుగులు మేము ఆల్రెడీ మొదలెట్టాము. అండ్ త్వరలో అది కూడా అవుతుంది. అండ్ ఈ ప్రధానంగా మాకు ఉన్నటువంటి ఈ సంవత్సరంలో చేసేది FTL డిమార్కేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో చెరువులు ముందు దాదాపుగా 1025 వాటర్ బాడీస్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఈ 1025 వాటర్ బాడీస్ కూడా మనం ఇతర అంటే రకరకాల పద్ధతుల ద్వారా సర్వే ఆఫ్ ఇండియా టోపో షీట్స్, కెడస్ట్రల్ విలేజ్ మ్యాప్స్ అండ్ రెవెన్యూ రికార్డ్స్ అంటే పహానీల్లో కానీ వీటిలో మనకి ఉన్నటువంటి డేటా తోటి శాటిలైట్ ఇమేజెస్ అండ్ ఏరియల్ పిక్చర్స్, ఏరియల్ ఇమేజెస్ తోటి కూడా మేము అంటే డ్రోన్ ఇమేజెస్ కానీ లేకపోతే గతంలో ఏరియల్ సర్వేస్ చేసినటువంటి ఆ డేటాను కూడా తీసుకొని చేస్తాం. అంటే మనం రకరకాల డేటాల ద్వారా సాంకేతిక పరిజ్ఞానం తోటి విత్ మినిమం మన ఇంటర్వెన్షన్ తోటి ఈ డేటాను అంతా కూడా కలెక్ట్ చేస్తున్నాము. అండ్ డిమార్కేషన్ ఆఫ్ FTL కూడా లేక్ ప్రొటెక్షన్ కమిటీ చైర్మన్ గా హైడ్రా కమిషనర్ లేక్ ప్రొటెక్షన్ కమిటీ చైర్మన్ గా ఉన్నారు. అండ్ దానికి డిమార్కేషన్ ఆఫ్ FTL అనేది చాలా ప్రధానంగా మా మీద ఉన్నటువంటి బాధ్యత. సో దీన్ని కూడా పారదర్శకంగా చేసేదానికి కెడస్ట్రల్ మ్యాప్స్ అంటే అట్లానే సేతువార్స్ అండ్ అట్లానే 1956 నుంచి ఉన్నటువంటి కాసరా పహానీస్, లేక్ మెమోరీస్ ఉంటాయి వాటితోటి ప్లస్ సర్వే ఆఫ్ ఇండియా టోపో షీట్స్ ఈ 1971 లో సర్వే ఆఫ్ ఇండియా చేసిన టోపో షీట్స్ సర్వే ఆఫ్ ఇండియా నుంచి తీసుకొని అండ్ శాటిలైట్ ఇమేజెస్ కూడా మనం చూస్తే కనుక 1 మీటర్ రిజల్యూషన్ ఆ డేటాను తీసుకున్నాం. అంటే ఆ రిజల్యూషన్ అంటే మనకి చాలా యాక్యురసీ రావడానికి మనకి 2000 నుంచి ఆ డేటా ఉంటుంది 1 మీటర్ రిజల్యూషన్. ఇప్పుడు అందరికి కూడా దీని గురించి అవగాహన ఉన్నది. అండ్ ఇంతేకాకుండా త్వరలో ఒక హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి దిశగా కూడా అడుగులు మేము ఆల్రెడీ మొదలెట్టాము. అండ్ త్వరలో అది కూడా అవుతుంది. అండ్ ఈ ప్రధానంగా మాకు ఉన్నటువంటి ఈ సంవత్సరం